బావా? శివ ఫోన్ తీయట్లేదు దేవా. న్యాయం ఏది అని ధర్మం ఏది అని లోకం మరిచిపోయేనా? ఆపేవాడు లేక అడిగేవాడు రాక పాపం పెరిగిపోయేనా? మనిషి మరిచావా? మనిషి తలం విసుగేస్ ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. కడవరకో నడి వరకో జీవితమే విధి వరకో. కూడా ఉంది. నో డాక్టర్, నాగవల్లిని వదులుకునే పరిస్థితిలో మేము లేవు. బై ఛాన్స్ ఏదైనా అయితే అది మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పడానికే ఈ సంతకం. ఏమంటున్నారు డాక్టర్? రాత్రే కదా తన ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నారు. అప్పుడే ఇలా మాట్లాడితే ఎలా? పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉండట్లేదు, అందుకే ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నాం. సైన్ చేసి మీరు సహకరిస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్, డబ్బు గురించి వెనకాడకండి. ఎంత కావాలో చెప్పండి, తీసుకొస్తాను. కానీ నా భార్యని బ్రతికించండి. చూడండి, ఇది డబ్బు సమస్య కాదు. పేషెంట్ కోలుకోవట్లేదండి. ట్రీట్మెంట్కి ఇది లాస్ట్ ఆప్షన్, వేరే చాయిస్ లేదు. దయచేసి అలా మాట్లాడకండి డాక్టర్. ఎంత కష్టమైనా మా చెల్లిని బ్రతికించే మార్గం ఆలోచించండి. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా. తనకేదైనా అయితే మేము తట్టుకోలేం డాక్టర్ గారు. మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ డాక్టర్. మీ వల్ల కాదని చెప్పకండి. మీరు ప్రాణభిక్ష పెట్టండి అని అడిగినా లాభం లేదే. అవకాశం ఉంటేనే వాళ్ళు బతికిస్తారు. మీ ఏడుపులు విని అది బతకదు కదా. ప్లీజ్ సైన్ చేయండి. వద్దు డాక్టర్, నాగవల్లిని వదులుకునే పరిస్థితుల్లో మేము లేము. మీరు సైన్ చేస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి, అర్థం చేసుకోండి. పోనీ నేను సంతకం చేస్తాను డాక్టర్. మీరు పేషెంట్కి ఏమవుతారు? అన్నయ్యని. ఆవిడ భర్తే సంతకం చేయాలి. హలో. హలో సార్, నేను కానిస్టేబుల్ వెంకటస్వామిని. వెంకటస్వామి, చెప్పు. సార్, మీ చెల్లెలు శివపార్వతి మేడం గారికి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి 3rd డిగ్రీ ఇప్పించారు. ఏంటి? అవును సార్, రాత్రంతా లేడీ కానిస్టేబుల్స్తో కొట్టించి వేడి నీళ్లు మీద పోశారు సార్. దెబ్బకు శివపార్వతి మేడం మొహం చిట్లిపోయి స్పృహ కోల్పోయారు సార్. తొందరగా వచ్చేసి ఏదో ఒకటి చెయ్యండి సార్, లేదంటే ఇక్కడ వీళ్ళు చంపేసేలా ఉన్నారు. అయ్యో, ఇక్కడ నా భార్య పరిస్థితి కూడా ఏం బాలేదు. డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. కనీసం ఇక్కడ డాక్టర్స్ కూడా లేరు కదా సార్. ఎప్పుడేం జరుగుతుందో అని భయంగా ఉంది.
వీళ్ళు అసలు పోలీసులా ప్రవర్తించట్లేదు సార్, రాక్షసులా ప్రవర్తిస్తున్నారు. సరే వెంకటస్వామి, నేనేదో ఒకటి చేస్తాను. త్వరగా రండి సార్, పోలీస్ స్టేషన్కి త్వరగా రండి. బావా, శివపార్వతి పరిస్థితి ఏం బాలేదంటున్నారు. నువ్వు స్టేషన్కి వెళ్ళు బావా. ఏమైంది? ఇన్వెస్టిగేషన్ పేరుతో తన మీద చేయి చేసుకున్నారంట. తను ఒక పోలీస్ ఆఫీసర్, ఎలా చేయి చేసుకుంటారు? అదే అర్థం కావట్లేదు బావా. ఇదంతా ఏదో కుట్రలాగా అనిపిస్తుంది. ముందు నువ్వైతే స్టేషన్కి వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను. వెళ్ళు బావా. ముందు శివకి అక్కడ ఏం జరిగిందో కనుక్కో, తన పరిస్థితి ఎలా ఉందో చూడు. సరే, జాగ్రత్త.